హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే బాగున్నాం. ఇంకా బతుకమ్మని తీసుకొని అయితే చెరువు దగ్గరికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. వీడియో అయితే చూడండి. వీడియో అయితే లాంగ్ వీడియో అయితే పెట్టేక చాలా అయిపోతుంది కదా ఫ్రెండ్స్. వీడియో అయితే పెట్టేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడైతే మా ముందు నుంచి అయితే కోత అయితే ఉరుకుతుంది ఫ్రెండ్స్. దాన్ని చూసి అయితే భయపడ్డాం. ఇక్కడైతే ఇక మా చిన్నోడైతే తాత రావట్లేడు అని అయితే ఏడుస్తుండు. వస్తాడు బా అని అయితే నేను చెప్తున్నా. ఇక్కడైతే ఇక మేము బతుకమ్మలను తీసుకొని అయితే వెళ్తున్నాం. ఇక్కడైతే మా పెద్దోడైతే వీడియో తీస్తుండు ఫ్రెండ్స్. మా శారీ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. సింపుల్గా అయితే పెట్టుకున్నా, ఎందుకంటే పెద్ద బతుకమ్మ చిన్న బతుకమ్మకి అయితే వర్షం వచ్చింది కదా ఫ్రెండ్స్. వర్షం వస్తుంది అని అయితే సింపుల్గా అయితే పెట్టాను. శారీ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక్కడైతే బతుకమ్మల దగ్గరికి అయితే వచ్చినాం ఫ్రెండ్స్. ఇక్కడైతే ఆడుతారు. వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? లైక్ అయితే చేయండి. విలేజ్లో అయితే ఈ విధంగా అయితే ఆడతారు ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడండి ఎంత మంచిగా ఆడతారు. నేను కానీ కొద్దిసేపు అయితే ఆడాను, కాకపోతే వీడియో తీసేటోళ్ళు ఎవరు లేక మళ్ళీ నేను డ్రాప్ అయిపోయి వీడియో అయితే తీస్తున్నా ఫ్రెండ్స్. ఇక్కడైతే ఆడుతూ ఉండే వాళ్ళు సగం అయితే ఊసి కింద పడ్డది ఫ్రెండ్స్. అసలు అయితే ఫన్నీ జోక్ లాగా అనిపించింది. నేను అదైతే వీడియో అయితే స్కిప్ చేసిన, ఎందుకంటే వాళ్ళు బాధపడతారు కదా, అందుకే కొంచెం అయితే స్కిప్ చేసిన. ఇక్కడైతే మంచిగా ఎంజాయ్ అయితే చేస్తారు. నేను కానీ కొద్దిసేపు అయితే వేసిన, కాకపోతే కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది ఫ్రెండ్స్, అందుకే ఇక డ్రాప్ అయిపోయినా. ఇక్కడైతే ఇక మంచిగా చూడండి ఫ్రెండ్స్, అందరూ అయితే సేమ్ శారీస్ అయితే కట్టారు. ఇక్కడైతే మేము పక్కకి అయితే కూర్చొని ఇక మేమైతే ఈ చీర బాగుంది, మేము ఇట్లా వేస్తున్నాం అట్లా వేస్తున్నాం అయితే కామెంట్ చేసుకుంటే నవ్వుతా ఊరు ఫ్రెండ్స్. ఇక మా ఊర్లో అయితే ఇట్లా బతుకమ్మల దగ్గర అయితే వాటర్ కానీ పెట్టారు మంచిగా, ఎందుకంటే డ్యాన్స్ చేసి ధూపు అవుతుందేమో అని అయితే వాటర్ కానీ పెట్టారు ఫ్రెండ్స్. ఇక్కడైతే వీళ్ళైతే మంచి ఏరియని అయితే వేస్తారు. ఇక్కడైతే అన్న వచ్చేసి అయితే ఎందుకు కూర్చురు చెల్లె మీరు అని వేయచ్చు కదా అని అయితే అడుగుతాడు. మాకు వాళ్ళకైతే వేయనికి రాక వాళ్ళైతే సైడ్ కూర్చురు. నాకు వేయచ్చు కానీ నేనైతే పోయి వేయడానికి కొంచెం ప్రాబ్లం ఉంది, అందుకే నేనైతే వేయట్లేను. ఒకసారి 2 times అయితే వెళ్ళాను వేద్దామని, డీజే అయితే ఆఫ్ చేసిరు. ఇక వెళ్ళనైతే వెళ్ళలేదు నేనైతే.
ఇప్పుడైతే టైం వచ్చేసి అయితే 9:30 అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇక మేమైతే చెరువు దగ్గరికి అయితే బతుకమ్మలు తీసుకొని అయితే వెళ్తున్నాం. చెరువులనైతే నిమజ్జనం చేయడానికి అయితే ఇక్కడైతే ఒక తమ్ముడైతే వీడియో అయితే తీస్తుండు. నీ ఫ్యాన్ అయితే చెప్తాడు. ఇక్కడైతే మేమైతే వెళ్తున్నాం. ఇక్కడైతే పక్క నుండి అయితే మా అన్న మా అక్క వాళ్ళందరూ అయితే ఉన్నారు. మా అన్నయ్యతోనైతే మాట్లాడకుండానైతే వెళ్తున్నా. వీడియో తీస్తున్నది అట్లా అని అయితే అడుగుతున్నా. నా ఫోన్ అయితే ఇచ్చేసిన. అడిగో అమ్మేనా వదులుతుంది పవన్ దా ఆడిగో వీళ్ళు వస్తారా బతుకమ్మలు అయితే నిమజ్జనం అందరం అయితే ఒక్కసారి ఫ్రెండ్స్ ఇప్పుడైతే తీసేసి ఇక్కడైతే నిమజ్జనం అయితే అన్న ఇక్కడ అలా పెట్టు ఇది తీసుకో ఇలా నీళ్ళు ఎందుకన్నా ఇక తిని చేయగలుగుతా అక్క పట్టుకోవక్క నేను అడిగిపోతే ఒక ఫోటో తీయవా వీడియో పెట్టి ఫోటో తీయాలంట గౌరమ్మని అయితే తీసుకొని ఇక్కడ గౌరమ్మని అయితే ఈ పుస్తకాలకు అయితే పెట్టుకుంటారు కదా ఫ్రెండ్స్. ఇక్కడైతే పుస్తకాలకు అయితే పెట్టుకొని ప్రసాదం అయితే పంచి ఇంటికైతే లాంగ్ వీడియో అయితే ఇది ఏడొస్తుంది మరి 1 minute అనే బతుకమ్మల కార్డు ఇది అన్ని మిక్సింగ్ బతుకమ్మ వేసినవి. ఇక్కడైతే నాకైతే గౌరమ్మని అయితే పుస్తకాలకైతే పెట్టేస్తారు. ఇక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాయి ఫ్రెండ్స్. బాయ్.